జనసేన పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో డిప్యూటీ సీఎంగా తన విధులు నిర్వహిస్తూ కొన్ని ముఖ్యమైన విధులకు కానివ్వండి, కొన్ని ముఖ్యమైన సమస్యలకు అందుబాటులో లేరనే ప్రతిపాదన వినిపిస్తుంది ఇక్కడ. విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో మీటింగ్ ఏర్పాటు చేయడానికి, తెలంగాణలో సభ నిర్వహించడానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో అక్కడ తీవ్ర తిరుగుబాటును ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఏపీలో ఏం చేయలేదు, అక్కడేం చేయాలి? ఇక్కడ చేసింది ఇంకా అక్కడ ఏం చేయాలి? లేదా ఇక్కడ చేయలేనిది అక్కడ ఏం చేస్తారు తెలీదు. కానీ అక్కడ తీవ్రమైన తిరుగుబాటుని ఎదుర్కొన్నారు. తీవ్రమైన తిరుగుబాటుతో పాటు విమర్శలను సైతం ఎదుర్కొంటున్నారు. అయితే ఎందుకు ఈ నేపథ్యంలో ఏంటి? ఆయన ఇదేంటి ఆయన టార్గెట్ ఏంటి? ఏపీలో లేనిది అక్కడ ఏం చేయాలి? లేదా ఏపీని ఏం బాగు చేసి ఇక్కడ ఇంకా సంక్షేమం చేయాలనే నేపథ్యంలో ఉన్నారు. ఇవన్నీ మాట్లాడడానికి అసలు తిరుగుబాటు ఎదుర్కోవడానికి ఏం రీజన్స్ ఉన్నాయనేది మాట్లాడడానికి వైసీపీ నాయకురాలు మాజీ చైర్మన్ పుణ్యశీల గారు మనతో ఉన్నారు. మ్యామ్ చెప్పండి. అయితే ఏంటి సడన్‌గా ఈ తిరుగుబాటు ఏంటి? ఏపీలో బ్రహ్మరథం పట్టారు. అక్కడేంటి తిరుగుబాటు? ఏపీలో బ్రహ్మరథం పట్టారు అని మీరు అనుకుంటున్నారు కానమ్మా, 14 ఏళ్ళు పార్టీ పెట్టి 14 ఏళ్ళు అయింది. పవన్ కళ్యాణ్ కాపు కులస్తులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడి, కనీసం మీకు ఆంధ్ర భావన ఎలాగో లేదు, కుల భావనన్నా తెచ్చుకుని ఈసారి నన్ను గెలిపించండి అని ఆయన మరి చేసుకున్న అభ్యర్థనను బట్టి మరి పాపం వేయకనే వేస్తామన్నట్టు, అంటే 21 సీట్లకి మించామన్నా ఇస్తే, ఎందుకంటే వీళ్ళ ప్లానింగ్లో, ఎందుకంటే ఈవీఎం మ్యానిపులేషన్స్లో మరి వాళ్ళ టార్గెట్ ఇప్పుడు ఎంత అయితే 165 వచ్చిందో అంత కూడా గెలిచేటటువంటి ఆలోచన, ఒక దిక్కుమాలిన ఆలోచనలో వాళ్ళు పక్కా ప్లాన్లో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి 21కి మించి కనుక సీట్లు ఇస్తే, అంటే మ్యాజిక్ ఫిగర్కి వాళ్ళే ఉంచుకుని అంతకు తక్కువగానే ఇవ్వాలి, ఎక్కువగా ఇస్తే మనల్ని మళ్ళీ టార్గెట్ చేస్తాడు అన్నటువంటి వ్యూహాత్మకతతో చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా మరి ఏదో ఇద్దాంలే, ఏదో మనకు సహాయం చేస్తున్నాడు కదా అన్నట్లుగా పాపం జనసేన కార్యకర్తల భవిష్యత్తుని అసలు ఊహించకుండా, జనసేన కార్యకర్తల భవిష్యత్తు కోసం ఆలోచన చేయకుండా, ఇప్పటి వరకు నేనే ఎమ్మెల్యే అవ్వలేదు, ఇక ముందు అవ్వగలుగుతానో లేదో, ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు అని చెప్పని మరి ఆల్రెడీ చిరంజీవి గారు తను తాను నిరూపించుకుని మరి పార్టీ పరంగా నిజంగా ఆ మహామనిషి మరి 18 మందిని గెలిపించుకోవడం కానీ, మరి స్థితిగతుల రీత్యా రాజశేఖర రెడ్డి గారితో కలవడం కానీ, ఆయన మరి రాష్ట్రానికి కేంద్ర మినిస్టర్గా ఆయన సేవ చేయటం కానీ, ఒక ఇదిలో ఆయన ఫాలో అయ్యారు. కాదు అనుకున్నారు, మళ్ళీ సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టేసి ఆయన నడత ఆయన నడుస్తున్నారు. కానీ ఇక్కడ ఈయన అలా కాదు. ఎందుకంటే కంప్లీట్గా ఫుల్ టైం పొలిటీషియన్గా కాకుండా ఇక్కడ కూడా సినిమా స్టార్ లాగానే ఆయన బిహేవ్ చేసుకునేటటువంటి పరిస్థితుల్ని బట్టి ఈ రోజున తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళ నోటెంబట కూడా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ రిజిస్టర్ అయినప్పటికీ కూడాను ఇప్పుడు చూస్తే మీరు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన గారి పనితీరేంటో, మరి తెలంగాణ ఏమీ ఊరవుతలేదమ్మా. ఒకప్పుడు మనతో పాటు మనతో కలిసి సహజీవనం చేసినటువంటి రాష్ట్రం ఇప్పుడు వాళ్ళ యొక్క హక్కుల్ని బట్టి, వాళ్ళ యొక్క ఆశని బట్టి మరి రాష్ట్రాలు మరి విడిపోవడం జరిగింది. ఆ విడగొట్టడానికి కారణం కూడా ఈ చంద్రబాబు నాయుడే. మరి అయినప్పటికీ కూడాను తెలుగు ప్రజలంతా కూడా ఇప్పటికీ ఒక్కలాగానే ఉన్నారు. అదే కవితమ్మ కూడా చెప్పినట్టు. కాకపోతే ఈయన నిజంగా కాపులు ఇచ్చినటువంటి అవకాశాన్ని, అలాగే ఆంధ్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా తుంగలోకి తొక్కి ఈ రోజున ఒకానొకప్పుడు ఏం చెప్పాడు, నేను ప్రశ్నించే గొంతుకనన్నాడు. నేను తప్పు చేసినా కూడా చొక్కా పట్టుకుని నిలదీయండి అన్నాడు. కానీ ఈ రోజున 2 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని అవినీతి ఆరోపణలు, ఈవెన్ అమరావతి విషయంలో కూడా
ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1800 ఎకరాలు సరిపోతాయి అని నాకు చెప్పారు. నేను అంటే 14-19 టైంలో. అందుకే నేను వారితో కలిసాను. కానీ ఈ రోజున ఇన్నేసి వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకోవటం నాకు నచ్చట్లేదు కాబట్టే ఈ తెలుగుదేశం నుంచి నేను విడిపోతున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఏంటి పరిస్థితి? ఆల్రెడీ అమరావతికి సంబంధించి 14-19లో చేసినటువంటి 34,000 ఎకరాలు, మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత ఒక 20 ఎకరాలు, మళ్ళా ఇంకొక సెగ్మెంట్ కింద ఇంకొక 20 ఎకరాలు, టోటల్లీ 70,000 ఎకరాలు వీళ్ళు ఇప్పటికే తీసుకుని, ఇంతవరకు తీసుకున్న రైతుల దగ్గర నుంచి వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇంత మటుకు ఇవ్వకుండా వాళ్ళని ఈ రోజుకి ఏడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఈ రోజుకి ఎత్తిపోసుకోవడాలు, చెట్లు నరుక్కునేటటువంటి సందర్భంలో ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడే కదా ఆయన లిటరలీ ఫెయిల్యూర్ అయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్లియర్గా అర్థమైపోయింది. ఈయన ఎలక్షన్కి ముందు ప్రశ్నించే గొంతుక తప్ప, ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడానికి ఈయనకంత దమ్ము ధైర్యం లేదు అని ఆయన నిరూపించేసుకుంటున్నాడు. మొన్న వాళ్ళ పర్సనల్ మీటింగ్స్లో కూడా మనం 15 ఏళ్ల పాటు, ఈ మధ్య ఈ పాట ఎక్కువైపోయింది. పాపం సినీ స్టార్గా ఈ పాట బాగా పాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. 15 ఏళ్ళు మనం కలిసి ఉంటాం, మనకి ఇబ్బందులు వస్తాయి. నీకేం ఇబ్బందులు వస్తాయి? నువ్వు పదవులతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు గ్రౌండ్ లెవెల్లో పాపం కష్టపడుతోంది, ఇబ్బంది పడుతోంది, నానా ఇంకా ఏం మాట్లాడని నానా చంకలు నాకుతోంది కార్యకర్తలు కదా. వాళ్ళ మీద నువ్వు పార్టీ స్థాపించి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వలేవు, వాళ్ళకి అండదండగా నిలబడవు. ఎప్పుడు చెవజచ్చిన మాటలు, ఎప్పుడు చేవలేని మాటలు, ఎప్పుడు కూడా అధైర్యంతో కూడినటువంటి మాటలే వాళ్ళతో మాట్లాడుతూ, ఏదో కాసేపు 4 డైలాగులు వేసి ఏదో పెద్ద జోకర్ లాగా కాసేపు ఫీల్ అయిపోతూ ఉంటారు, జనాల్ని నవ్విస్తారు. ఆయన మీటింగ్కి ఎవరో వచ్చారనుకుంటారు, చప్పట్లు కొట్టించేసుకుంటారు, అయిపోతుంది, వెళ్ళిపోతారు. కానీ వాట్ అబౌట్ ఏపీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు నిన్ను నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి ఈ రోజు వరకు కూడా ఇక్కడ నువ్వు చేసిందేంటి, ఎలగబెట్టిందేంటి? సుగాలి ప్రీతి కేసు అన్నావు. ఇప్పటి వరకు నువ్వు ఇప్పుడు అధికారంలోకి వచ్చావుగా, ఏం చెప్పావు ఎలక్షన్కి ముందు? పోలీసు శాఖ వారికి గనక ఒక 48 గంటలు కరెక్ట్గా అవకాశం ఇస్తే రాష్ట్రంలో గంజాయి అనేది ఉండదు. రెండోది, మహిళా భద్రత అనేది అమోఘంగా మరి ఆకాశాన్ని అంతుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈ రోజున చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. చట్టానికి నేను చెప్పాలా? ఏంటి మాటలు? అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ మధ్య ఈయనకి ఇంత పూర్తి వ్యతిరేకత రావడానికి కారణం, అంతకుముందు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భం. అట్లాగే తండ్రి సమానులు, అలాగే ప్రొఫెసరు, మరి రాజకీయంగా ఎంతో పరిణతి, రాజకీయంగా ఎంతో అవగాహన, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి గురు సమానులు ప్లస్ ఆయన దగ్గర ఇప్పటి జర్నలిస్టులు ఎంతో మంది మరి వికసిస్తున్నటువంటి సందర్భాలు, మరి వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి వారిని పట్టుకొని మీ మాట అసలు ఆయన ఏమన్నారండి? నాకు తెలిసినటువంటి జనసేన కోర్ కమిటీలో నుంచి బయటికి వచ్చినటువంటి కొన్ని మాటలు మీతో ప్రస్తావిస్తున్నాను. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవలసినటువంటి పరిస్థితులు, జగన్ జోలికి వెళ్ళొద్దు అని అమిత్ షా గారు చెప్పారని చెప్పని వారు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు వారిని మీకెలా తెలుసు, మీకేం తెలుసు మరి అని ప్రొఫెసర్ గారిని మీకు తెలియకుండా మీరు ఎట్లా నన్ను బ్లేమ్ చేస్తారు అనుకుంటూ ఆయన ఏదో ఇన్ని తిట్టేసినట్టు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేసినట్టు, ఏదో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తిట్టేసినట్టు ఆయన మీదకి అట్లా ఎగబడిపోయారు. వాళ్ళ సైన్యంతో అలా ఎగబడేటట్టు రాజ్యంగా పాపం ఆ పెద్ద ఆయన్ని పట్టుకుని అలా మాట్లాడిచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారు? ఎలక్షన్కి ముందు నువ్వేం చెప్పావు? 32,000 మంది మహిళలు మిస్ అయ్యారు, నాకు కేంద్ర నిఘా వర్గాల నుంచి నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పావు. అంటే అసలు రాజకీయంలో ఏబీసీ తెలియనటువంటి నువ్వు, 14 ఏళ్ళు గడుస్తున్న సంస్థాగతమైనటువంటి నిర్మాణాన్ని కన్స్ట్రక్టివ్గా చేసుకోలేనటువంటి నువ్వే మరి నాకు కేంద్ర నిఘా వర్గాల దగ్గర నుంచి మరి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పగలిగితే, మరి ఎంతమంది నాయకుల్ని, ఎంతమంది ముఖ్యమంత్రుల్ని, ఎంతమంది పరిపాలనని చూసినటువంటి వ్యక్తిగా
మరి మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏ రకంగా ఇతను ఎస్టిమేట్ చేసినట్టు?